నమస్తే అండి. మీరు చూస్తున్నది కార్తికేయ సీడ్స్ వారి గణేష్ అండి. 873 కాశీపాడు గ్రామంలో ఉన్నామండి. పల్నాడు డిస్టిక్ పెదకూరుపాడు మండలం. చూడండి, దగ్గర కాపు, చిక్కటి కాపు, సైజు చూడండి ఏ రకంగా ఉందో. మీకు పై కాపు వరకు కూడా మీకు సైజు తగ్గదండి. ఈ చెట్టు అని కాదండి, ప్రతి చెట్టు చూడండి ఎలా ఉందో. ఎక్కడ వైరస్ కానీ, మచ్చ కానీ, తెగుళ్ళు కానీ, నల్లి కానీ, దోమ కానీ ఏమీ లేదండి. పై వరకు కూడా కాపు, దగ్గర కాపండి, లావు రకం. రేటు కూడా మంచి రేటు ఉంటుందండి మార్కెట్లో. కాయ నలుపండి బాగా. కలర్ చూడండి ఎలా ఉందో. మీకు మచ్చ అనేది లేదండి. ఈ సంవత్సరం ఏంటంటే అధిక వర్షాలు పడ్డాయండి. అయినా కూడా తట్టుకొని, నల్లికి, దోమకి, వైరస్ తట్టుకొని, తెగుళ్ళు లేకుండా ఇప్పటికీ 20 నుంచి 25 క్వింటాల్ కాసి ఉన్నదండి కాయ. చూడండి పై వరకు కూడా ఎలా ఉందో. మళ్ళీ ఇంకో స్టెప్ వస్తుందండి. పై కాపు మళ్ళీ వస్తుంది, స్టార్ట్ అయింది. చూడండి, ఫ్లవరింగ్ అవ్వగానే పింద అయిపోతుంది, కాయ పడుతుంది, ఎమ్మటే సెట్ అవుతుంది. దాని లక్షణం అది. కార్తికేయ సీడ్స్ వారి గణేష్ 873. చూడండి ఎలా ఉన్నదో. రంగు చూడండి ఎలా ఉందో అసలు. మీకు కాటా కూడా బాగా వస్తుందండి. మీరు మందు కొట్టడం లేట్ అయినా, 10 రోజులు లేట్ అయినా కూడా ఇబ్బంది పెట్టదండి. మంచి వెరైటీ. చూడండి అసలు ప్రతి చెట్టు, ప్రతి కొమ్మ చూడండి. చూడండి చేను మొత్తం కూడా ఇదే విగరండి. మొక్క ఎండిపోయే వరకు కూడా ఇదే విగరం ఉంటుంది, లాస్ట్ వరకు కూడా. చూడండి, కార్తికేయ సీడ్స్ వారి గణేష్ 873. మళ్ళీ పైన స్టెప్ వస్తుంది, గమనించండి. కింద కాసింది, రెండో స్టెప్ కూడా కాసింది, మళ్ళీ పై కాపు వస్తుంది. చూడండి చివరి వరకు కూడా చూడండి ఫ్లవరింగ్ కాయలు. మంచి వెరైటీ అండి, వేసుకోదగ్గ వెరైటీ అండి. కార్తికేయ సీడ్స్ వారి గణేష్ 873. చేను మొత్తం చూడండి, ఎక్కడ కూడా వైరస్ లేదు, ఇదే విగురు. ఓకే, థ్యాంక్ యూ.